హాయ్ అండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరు తినే కూర ఒకటి చేసి చూపిపోతున్నాను. ఆ కూర ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అదేం కూర, ఆ కూర ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా బాండలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ పోపు ఆయిల్లో బాగా ఏగాలి. ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు బాగా చిటపటలాడకపోతే కూర చేదు వస్తుంది. ఆవాలు కొంచెం చేదు అనిపిస్తాయి. అందుకే ఆవాలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా కలర్ మారేంత వరకు సన్న మంట మీద వేయించుకోవాలి. ఆవాలు చూసారా చిటపటలాడుతూ బాగా వేగిపోయాయి. పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా కలర్ మారింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద వేయించుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు కూడా మాడిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు కూడా రంగు మారిపోయాయి. మనం పోపు పెట్టుకునే దాంట్లోనే ఉంది కూర రుచి కూడా. ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలు కూడా శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయేంత వరకు సన్న మంట మీద వేయించుకోవాలి. మనం కూర అంతా సన్న మంట మీదే చేసుకోవాలి, మాడిపోకుండా. మనం కూర చేసేటప్పుడు ఎక్కువ మంట పెట్టేసి అటు ఇటు చూసే లోపల పోపు మాడిపోతుంటుంది. పోపు మాడిపోతే కూర రుచి ఉండదు. నువ్వు ఎంత బాగా చేసినా కూర రుచి మాత్రం మారిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూర చేసేటప్పుడు ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకుంటే కూర మంచి రంగు వస్తుంది. ఒక్కొక్కసారి మనం కూరగాయల్లో వేసేస్తూ ఉంటాము, అలా వేయకూడదు. ఇలా పోపులో వేసుకుంటే కూర కూడా మంచి రుచి వస్తుంది, రంగు వస్తుంది. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన టమాటాలు 1/2 కేజీ వేసుకోవాలి. టమాటాలు వేసేసినాక ఇలా అన్నీ బాగా కలిపేసుకోవాలి. టమాటాలు బాగా కలుపుకున్నాక బండల పైన మూత పెట్టేసి సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఈ టమాటాలు మగ్గనివ్వాలి. టమాటాలు 3 భాగాలు మెత్తబడ్డాక దీంట్లో వేయాల్సినవి అప్పుడు వేసుకోవాలి. చూసారా, టమాటాలు బాగా మెత్తబడిపోయాయి. 3 భాగాలు అయితే టమాటాలు బాగా మెత్తబడిపోయాయి. ఈ టమాటాలని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు అన్నీ కలిపేసుకున్నాక 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఈ శుభ్రంగా పురుగులు ఉన్నాయా, ఏమైనా మచ్చలు ఉన్నాయా అన్నీ తీసి ఒలిచేసుకొని ఉప్పు పసుపేసి బాగా కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు ఇవన్నీ ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో వేసేసుకోవాలి. 1/2 కేజీ చిక్కుడుకాయలకి 1/2 కేజీ టమాటాలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయ కూర ఏంటి అందరూ తినే కూర అంటున్నారు అని అనుకుంటున్నారా? చిక్కుడుకాయ కూర ప్రతి ఒక్కరూ తింటారు. చిక్కుడుకాయ పత్యానికి ఎత్తిన కూర. ఎవరికైనా జ్వరం వచ్చినా ఏమైనా బాగలేకపోయినా చిక్కుడుకాయ కూర పెడితే బాగా అరుగుదల బాగుంటుందని చిక్కుడుకాయ కూరే పెడతారు. ఈ చిక్కుడుకాయలో 2 స్పూన్లు కారం, 1.5 స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు మీ ఇష్టం. నేనైతే 2 స్పూన్ల కారం, 1.5 స్పూను ఉప్పు వేసాను. పసుపు అయితే పోపులోనే వేసేసాను, అందుకే పసుపు ఏమీ వేయలేదు. ఈ చిక్కుడుకాయ కూర ప్రతి ఒక్కరికి చాలా మంచిది, తొందరగా అరుగుదల అవుతుంది. బాలింతకు కూడా చిక్కుడుకాయ కూర ఇష్టంగా పెడతారు. బాలింతలు ఈ చిక్కుడుకాయ కూర తింటే పాలు పడతాయి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరికి చిక్కుడుకాయ పెడతారు. పత్యం కూర అని అంటారు చిక్కుడుకాయని. చిక్కుడుకాయ గింజలు ఉండి చిక్కుడుకాయ కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది గింజలతో కలిపి. టమాటా ముక్కల్లో చిక్కుడుకాయలు వేసినాక బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూసారా, బాగా ఉడికిపోయినాయి చిక్కుడుకాయలు. ఈ కూరలో ఇప్పటికీ ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు. టమాటా నీరుతోనే చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. ఎంత టమాటా నీరుతో చిక్కుడుకాయ ఉడికినా కానీ కొంచెం నీళ్లు వేసి చిక్కుడుకాయ ఉడకపెడితే ఆ రుచే వేరుగా ఉంటుంది. అందుకే ఈ చిక్కుడుకాయ కూరలో నీళ్లు వేసుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి. నేనైతే 1 గ్లాసు నీళ్లు వేసి
చిక్కుడుగాయ కూరని మళ్ళీ ఉడకనిస్తాను. 1 గ్లాసు నీళ్లు పోసుకున్నాక మళ్ళీ అన్నీ బాగా కలుపుకొని ఈ చిక్కుడుగాయ కూర మీద మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ బాండల పైన మూత పెట్టేసుకొని 10 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఉడికిందో లేదో మూత తీసి చూసుకున్నాం. చూసారా, కూర బాగా ఉడికిపోయింది, బాగా దగ్గర పడిపోయింది. చిక్కుడుకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు బాగా అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కారం కానీ ఉప్పు కానీ మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కూర దించబోయే ముందు 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడిలో ధనియాలు దోరగా వేయించుకొని దీంట్లో చెక్క మొగ్గ వేసుకొని ధనియాలు చెక్క మొగ్గ దోరగా వేయించుకొని వెల్లుల్లిపాయలు వేసి పొడి చేసుకున్న ధనియాల పొడి, ఆ ధనియాల పొడి 2 స్పూన్లు వేసాను. లాస్ట్న కూర దించబోయే ముందు ఈ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసి కలుపుతూ ఉంటే కూర ఇలా ఉడుకుతూ ఉంటే మంచి వాసన వస్తుంది. ఈ వాసనకే అన్నం తినేయాలనిపిస్తుంది. అంత మంచి వాసన వస్తుంది ధనియాల పొడి వేసాక చిక్కుడుకాయ కూర. ఈ కూర మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిక్కుడుకాయ కూర పథ్యానికి చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. ఏం బాగలేకపోయినా సరే చిక్కుడుకాయ కూరని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు.